హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను విజయవాడకు బయలుదేరాను. ఇప్పుడైతే కడప రైల్వే స్టేషన్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఇదో చూడు కడప, ఇది రివర్స్లో అయితే ఉంది. మీకు ఫ్రంట్ కెమెరా కాబట్టి అదే బ్యాక్ కెమెరా అయితే మీకు స్పష్టంగా చూపిస్తాను. ఇప్పుడైతే నేను విజయవాడ బయలుదేరాను ఫ్రెండ్స్. ఇదో చూడండి, మొదట బట్టలు చదువుకున్నాను. విజయవాడ బయలుదేరాను ఫ్రెండ్స్. ఇప్పుడు అంటే నైట్ టైం నేను ట్రైన్ జర్నీ చేయడం అనేది నైట్ టైం. దాదాపుగా అసలు ఎప్పుడు ట్రైన్ జర్నీ అనేది తెలియదు. ఎందుకంటే దాదాపు ఒక 10 years బ్యాక్ అప్పుడు పోలీస్ అండ్ ఎస్ఐ కోచింగ్కు ట్రైనింగ్, అదే దాన్ని ఏమంటారు, సెలక్షన్లకు అప్పుడు కర్నూలుకి అయితే ఒకసారి పోయినాను ట్రైన్లో. నైట్ జర్నీ అప్పుడు 10 years బ్యాక్ అది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ నైట్ ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాను విజయవాడకు. మరి నా విజయవాడ ప్రయాణం ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం, ఓకేనా? ఇలాగే చూస్తూ ఉండండి. ఇదో ఫ్రెండ్స్, కడప రైల్వే స్టేషన్ ఇది చూడండి. నైట్ కాబట్టి జనాలు తక్కువ అన్నారు. నాది నా టికెట్ చూపిస్తాను చూడు. ఇదే ఫ్రెండ్స్, కడప నుంచి గుంటూరుకి, గుంటూరు నుంచి విజయవాడ పోవాలా. ఇక్కడ నుంచి అయితే నైట్ టైము డైరెక్ట్ విజయవాడ అయితే ట్రైన్స్ లేవు. అందుకైతే నేను గుంటూరు టికెట్ తీసుకున్నాను. 145 అంటే జనరల్ అన్నమాట. ఓకే ఇదే ఫ్రెండ్స్, యాక్చువల్గా ట్రైన్ అంటే చాలా లేటు. మనం 1 hour ముందు వచ్చినామంటే అది 1 hour లేటుగా వస్తుంది ట్రైన్. ఈ ట్రైన్ జర్నీ అంటే ఎక్కడైనా వినిందే ఈ ట్రైన్ జర్నీ. ఎందుకంటే ఎప్పటికీ టయానికి రాదు. చూడు, అన్ని ట్రైన్లు వస్తున్నాయి కాబట్టి నా ట్రైన్ మటుకు రాలేదు. ఈ బ్యాగులో బట్టలు, బెడ్షీట్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చాలా బరువుగా ఉంది. ఎక్కడ ఎక్కడ పెట్టలేకుండా నేను, ఎందుకంటే ఎక్కడ పెడితే ఏమవుతుందో అని. అయినా ఏం కాదు. ఇదో నా ట్రైన్ కోసం వెయిట్ చేస్తానా, చూద్దాం ఇంకా ఎప్పటికి వస్తుందో. ఎట్టకేలకు నా ట్రైన్ తెచ్చేసింది గుంటూరు. హలో ట్రైన్లో అర్జెంటుగా ఒక ఇది వచ్చినా కూడా మనకు బాత్రూమ్ అనేది మెయిన్. చూడండి, ఇదైతే లెటిన్. వాటర్ సౌకర్యం కూడా బాగుంది. చూడండి, నీళ్ళు కూడా బాగుంటాయి. నీళ్ళు ఒకటి ఫేస్ చేసుకోవడానికి. ట్రైన్లో మటుకు బాత్రూమ్లు ఎక్సలెంట్. చూడండి, అంత నీట్గా ఉండదు. ఓకేనా? ఇప్పుడైతే నైట్, రేపు ఉదయాన్నే గుంటూరులో దిగుతాను మీకు చూపిస్తా. ఓకే, ఎక్స్ప్రెస్ అది వచ్చేది ఇప్పుడు ఆ ట్రైన్ అయినా మనం ఎక్కాల్సింది సార్. ఎంత పాటలు
చపాతీ చెప్తున్నాం పరీక్షలో సగం చపాతీ తినేస్తున్నాడు. ఆంబే ఇది నా కంపెనీ. ఇక్కడైతే ఒక చిన్న మీటింగ్కి అయితే వచ్చాను. ఆంబే యొక్క మీటింగ్ అది ఎలా ఉంటుందో ఒకరికి చూద్దాం. ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నాను. అంటే ఎక్కువ న్యూట్రియం అవుతాను మేడం నేను. ఓకే. న్యూట్రియంలో మీరు బ్రెయిన్ ప్రోబయోటిక్ తర్వాత ఎందుకు చెప్తారు కదా, అది బాగుంటుంది. సో ఈరోజు మన మెయిన్ ఏంటి అంటే ఇది కొత్త డిస్ట్రిబ్యూటర్స్ కోసము. అంటే కొత్త డిస్ట్రిబ్యూటర్స్ అంటే పాత వాళ్ళు అటెండ్ అవ్వకూడదని కాదు, అందరూ అటెండ్ అవ్వచ్చు. టార్గెట్ ఆడియన్స్ ఉంటారు. ప్రతి ప్రోగ్రామ్కి కూడా టార్గెట్ ఆడియన్స్ ఉంటారు. ఆడియన్స్ని బేస్ చేసుకుని ప్రోగ్రామ్స్ ఉంటాయి. మిగతావన్నీ -2 -3 వచ్చాయి. డ్రెస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 7 వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎవ్వరు దాని నుంచి తప్పించుకోలేరు. కొన్ని తప్పించుకోలేనివి ఉంటాయి. పొల్యూషన్ స్ట్రెస్ తప్పించుకోలేరు ఎవరు. మీరు 24 ఇప్పుడు నాకు మినీ ఉంది ఇంట్లో, 2 గదుల్లో 2 మినీలు ఉన్నాయి. 24 గంటలు మినీ వేసుకుని కూర్చోగలనా నేను? లేదు కదా. అది కానీ ఎండ నుంచి తప్పించుకుంటా. ఎలాగా? మేబీ
ఫార్మింగ్ చేస్తాము సప్లిమెంట్ తయారు చేస్తామని ఎట్టకేలకు మీటింగ్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అయింది. మళ్ళీ ట్రైన్ జర్నీ.